సమస్యలు తెలుసుకుని ప్రజలకు సంఘీభావంగా ఉండాలని జగనన్న ఇబ్బందుల పాలనలో ఉన్నప్పటికీ అష్టకష్టాలు జైల్లోని అష్టకష్టాలు పడుతున్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యమైన ఉద్దేశంతో తన సోదరి తెలుగునని మనందరి దగ్గరికి సమస్యలు తెలుసుకుని రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం వస్తే ఆ సమస్యలన్నీ పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక మహిళ ఈ రాష్ట్రంలో 3000 కిలోమీటర్లు తిరుగుతా ఉందంటే ఈ ప్రపంచ చరిత్రలో ఎవరు కూడా తిరిగిన బాధపడలేదని చెప్తా ఉన్నా. అదేవిధంగా సోదరులారా, శ్రీనాథ మహారాజ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మీరందరూ ఒకటి ఆలోచన చేయాలి. ఎందుకంటే 2003లో పొజిషన్ నిడుదల ఉన్నప్పుడు డంపింగ్ ఏరియాకి వస్తే ఏదైతే ఆ రోజు చూసి ఇక్కడ పరిస్థితిని గమనించి మన ప్రభుత్వం వస్తున్న వెంటనే ఆటోన డంపింగ్ నిలిపివేస్తారని మాటిచ్చి ఆ తర్వాత అధికారంలోకి వస్తున్న వెంటనే ఆటోన డంపింగ్ యార్డ్లో చట్టాన్ని నిలిపేసే కార్యక్రమం అయితేనేమి తను ముఖ్యమంత్రిగా ఉండగా రాజశేఖర రెడ్డి గారు ఎల్బీ నగర్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి దాదాపు 450 కోట్ల రూపాయలతో ఇక్కడ తీసుకుని కానీ పార్కులు కానీ డ్రైనేజ్ కానీ మంచి నిన్ను కూడా ఇచ్చిన ఘనత ఈ ఉన్నత మహానత రాజశేఖర రెడ్డి గారికి దక్కిందని మీ అందరూ కూడా ఆలోచించవలసిన వల్ల అదేవిధంగా ఏదైతే 57 to 67 మందిలో కర్మంలోకి సంబంధించి ఆ సమస్యలు కూడా రాజశేఖర రెడ్డి గారు ఒక కళాపాలతో పరిష్కరించి అక్కడ నివసిస్తున్న దాదాపు 25,000 కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలంటే మీరందరూ ఉన్నత మానవ రాజశేఖర రెడ్డి గారి పాలన ఎందుకంటే ఆలోచన చేయాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా మనం ఇప్పుడు ఇంకా నిలబడి మాట్లాడుతూ ఉన్నాం. ఎస్కేడి నగర్, బిఎన్ రెడ్డి, వైజాగ్ నగర్, శ్రీపురం కాలనీ, సాగర్ కాంప్లెక్స్, ఈ కాలనీలు అన్నిటి బిఎన్ రెడ్డి చేస్తున్నాం. ఈ కాలనీలు అన్నిటి కూడా ఈ సేమ్ సమస్యలు దాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సమయం తక్కువ ఉన్నప్పటికీ, ఎందుకంటే 3 రోజుల క్రితం మనకి భగవంతుడు ఇచ్చారు, సమయం తక్కువ ఉన్నప్పటికీ నా కోరికల నుంచి మీరు అందరూ కూడా చెరువులు అమ్మడానికి అపవాసాలకు మరగడానికి వచ్చిన మీ అందరికీ చోటు గురించి నమస్కరిస్తా ఉన్నాను. చెరువులకాన్ని తగ్గడం మాట్లాడుస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఎవరో ఏ శక్తి ఆపలేదని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎల్బీ నగర్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నేతృత్వంలో నుంచి ఎల్బీ నగర్ సీటు కూడా జగనన్న కానుకగా ఇస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ సాక్షిగా తెలియజేస్తా ఉన్నాను. ఇంత ఆనందం చూపించిన ఎల్బీ నగర్ ప్రజలందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ శిరస్సు నుంచి సెలవు తీసుకుంటా ఉన్నాను. జై జగన్, జై జగన్, జై వైఎస్ఆర్, జై వైఎస్ఆర్. జై జగన్, జగన్ దగ్గర జైలు వరకు జై జగన్, జై జగన్. శ్రీలంక నాయకత్వం వదిలాలి, శ్రీలంక నాయకత్వం, శ్రీలంక నాయకత్వం, దేవుడు నాయకత్వం. ఇప్పుడు మన ముందు జగనన్న సందేశం ఆయన చెల్లెలు మహానేత రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిలమ్మ గారు మాట్లాడతారు కనుక అందరూ నిశ్శబ్దంగా ఉంటే ఈ రోజు రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చిన ప్రతి కార్యకర్తకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఎల్బీ నగర్ నుంచి అక్కడ షేర్లింగంపల్లి వరకు, ఇటు మేడ్చల్ నుంచి తాండూరు వరకు వచ్చిన ప్రతి కార్యకర్తకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన నేత కాబోయే ముఖ్యమంత్రి సోదరిమణి మనందరి రాష్ట్ర ఆడపడుతూ షర్మిలక్క గారు మాట్లాడతారు. నిశ్శబ్దంగా అందరూ వినండి.
2003లో ఒక డస్టింగ్ మీకు ఎంత సౌకర్యంగా ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు చూసి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ డస్టింగ్ లో రైతులందరూ ఉండడానికి వీల్లేదు, దాన్ని తరలించాలి అని ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆదేశించారు. ఉద్యోగ